నిజంగా ఈరోజు చూసిన తర్వాత నామినేషన్‌లో ఇమానీలు, సంజన ఇద్దరి మధ్యలో అదొక మంచి ఒక ర్యాపో ఉంది. అదే తల్లి కొడుకులనే సెంటిమెంటు. కానీ ఇప్పుడు నాకు ఆలోచిస్తుంటే ఇది ఒక పెద్ద గేమ్ లాగా ప్లానింగ్ లాగా చేసుకొని వీళ్ళిద్దరు సేఫ్ జోన్‌లో ఉండి ఆడుకుంటున్నారని అనిపించింది. బర్నీ గారిని, దివ్యని, తనుజని వీళ్ళందరినీ హైలైట్ చేసి ఇమానీలు బర్నీ గారిని సాగనంపేశాడు. సో ఇప్పుడు సంజన ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే నామినేషన్కి కళ్యాణ్కి 2 టికెట్లు ఇస్తాడు కదా. సో దేనికి తనుజని చేస్తానంటే ఒకటి ఇస్తాడు. సో అది అక్కడ బయటపడిపోయాడు. ఎందుకు మనోడు అసలుకి ఎవరికి తెలియని ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే పోయి ఎవరికో చేస్తాను తనుజాకి చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయి సంజనాకి చేశాడు. సంజనా నామినేషన్ చేయగానే అసలుకి ఇమానీలకి తట్టుకోలేనంత కోపం వచ్చేసింది. అనుకుంటుండు, అబ్బా అనుకుంటుండు, అసలు మెంటలెక్కిపోతుంది, అసలు నేను నిన్ను నమ్మాను అది ఇది అని అంటున్నాడు. సో యాజ్ ఏ బర్నీ గారి విషయంలో కూడా లిటిల్ బిట్లు అదే అనిపించుంటుంది. అండ్ ఇంకోటి కళ్యాణ్ అయితే మాత్రం గేమ్ స్టార్ట్ చేసాడు అనిపించింది. తనుజ అది కూడా అసలుకి భయంకరమైన గేమ్ స్టార్ట్ చేసింది. చూసేవారు 2 చప్పట్లు అనే విషయంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, మాధురి తర్వాత రమ్య ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఒక ప్లేస్లో కూర్చొని. దాన్ని తీసి 2 చప్పట్ల కంటే ఒక హ్యాండ్తో కొట్టి విజిలే సౌండ్ అని చెప్పి విజిల్ కొడతారు చూడు, అసలు మామూలుగా విషయం కాదు అది. సో ఇంకా ఈ హైలైట్లు అయితే ఇయ్యే ఈరోజు అయితే మాత్రం మామూలుగా లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారు శ్రీజాన్ ఎలిమినేషన్ చేసిన మెయిన్ నోరు పెద్దది, ఇది సెలబ్రిటీసు కామనర్స్ అని మాట్లాడే విషయంలో మాట్లాడింది కదా, అది చాలామంది హర్ట్ అయ్యారు కదా. ఈరోజు సంజన గారు యూస్ చేశారు అవార్డ్స్. ఏది మీరు సెలబ్రిటీ పక్కన తిరుగుతూ కళ్యాణ్ తిరుగుతూ ఇప్పుడు దాకా నువ్వు గెలుచుకుంటూ వచ్చినావు, నీకు గేమ్ లేదు ఏమీ లేదని చెప్పేసి నోరు జరిపారు. ఇన్ని రోజులు ఆ మాటలు వినలేకనే ఆల్మోస్ట్ శ్రీజ కొద్దిగా నెగిటివ్ వచ్చిందనమాట. సో అవి యూజ్ చేయటం వల్ల అలాంటివి గేమ్ల పరంగా అన్నిటి పరంగా పర్లేదు, ఆ పోటీ అది ఇచ్చేది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు సంజన గారు అలాంటివి యూజ్ చేయటం వల్ల చూస్తూ ఉంటే పెద్ద తేడా అనిపించలేదు. ఏం కూడా ఇలానే ఉంది కదా. సో చాలా అది నాకు బాధ అనిపించేసింది ఆ సిచ్యువేషన్లో. కళ్యాణ్ అలా యూజ్ చేయకూడదు. సో అదొకటి. అండ్ తర్వాత తనుజాని చేసినప్పుడు రెచ్చిపోయింది కానీ మాట్లాడిన విషయాలు కానీ నిజంగా నాకు తెలిసి 90% 95% వరకు నాకైతే అనిపించింది ఏంటంటే తనుజ గారు విన్నర్ అవ్వచ్చేమో అనిపించేసింది నాకైతే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గేమ్ మొత్తం మారిపోయింది. అండ్ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే తనుజ గారు నామినేషన్ చేయటం అస్సలకి ఎంత పెద్ద గేమ్ అంటే ఇది అసలు నిజంగా చూడు. వాళ్ళిద్దరూ ఇమానియలు సంజన ఇద్దరు చేసే గేమ్ మైండ్ గేమ్ చూడు ఎలా అంత దారుణంగా. నామినేషన్లో ఎవరైతే లీస్ట్లో ఉంటారో వాళ్ళని నామినేషన్ అవుతారు కదా, ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోతారు కదా. సో అందుకని రీతు వెళ్ళి రాముని చేసింది. రాముకి వాళ్ళిద్దరి మధ్య కూడా బాగా ఫైర్ చేసింది. నువ్వు ఏం కనిపించట్లేదు గేమ్లు ఆడేదంటే మరి డాక్టర్ చూపించుకోవాలి నువ్వు అని చెప్పేసి మాట్లాడతారు. అది సరదాగా అనిపించింది. సో ఇప్పుడు తనుజ విషయానికి వస్తే సంజన విషయానికి వస్తే అంటే టపాసులు పేల్చారు కదా, అటు ఇటు వెళ్ళిపోయింది. సో సంజన విషయానికి వస్తే లీస్ట్లో ఎవరుంటే వాళ్ళే ఎలిమినేషన్ అవుతారు కదా అని చెప్పేసి పోయి దివ్యని నామినేషన్ చేసింది. అందరికి అదే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీక్లో ఎవరుంటే వాళ్ళే వెళ్ళిపోతారు కదా. సో ఏం ప్లానింగ్ ఏంటంటే నాకంటే దారుణంగా ఓట్స్ అయితే దివ్యాకే వస్తాయి కాబట్టి సో రాముకు రావు. ఎందుకంటే బర్నీ గారు క్యాల్కులేషన్ చూడు, బర్నీ గారు ఎలిమినేషన్ అయిపోయారు అంటే రాముని సేవ్ చేశారంటే రాముకి మంచిదేముంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. సో దివ్యని అంట పట్టుకుని మనం నామినేషన్లోకి వస్తే మేబీ దివ్య వెళ్ళిపోద్ది, మనకు కొంచెం ఫేవరబుల్గానే ఉందిలే అని చెప్పేసి దివ్యని లాక్కొని వచ్చిందయ్యా నామినేషన్లోకి. సో ఇప్పుడు అసలుకి ఎట్లా అంటే వాళ్ళకి ఏం ప్లానింగ్ వీళ్ళిద్దరు చేస్తున్నారు అనేది క్లియర్గా అనిపించింది. ఇది సంజన ఇమానీలు. అండ్ ఇప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే తనుజ అయితే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏంటి ఎప్పుడు కలిసి తిరుగుతారు, లవ్వులు అంటారు, అయ్యి అంటారు ఇవి అంటారు అని చెప్పేసి ఒక టాపిక్ నడుస్తుంటే కళ్యాణ్ని మనం నువ్వు టచ్ చేస్తాను నేను నో అన్నాను కదా, ఇక్కడ చెయ్యి అని చెప్పి చెయ్యిస్తుంది. సో ఎందుకు ఇది రమ్యకిను వీళ్ళిద్దరి మధ్య జరిగింది డిస్కషన్ నామినేషన్లో. రమ్య ఏమంటుందంటే ఇక్కడికి వచ్చి బంధాలు కుటుంబాలు పెట్టుకోవడానికి రావట్లేదమ్మా, నువ్వు ఫేక్ అది ఇది అని అంటే చాలా సీరియస్ అయిపోయింది తనుజ విషయంలో. ఇది రమ్య మాట్లాడితే ఏం తగ్గట్లేదు, తనుజ తగ్గట్లేదు. ఇంకా లాస్ట్కి అయితే
ఒక చిన్న పంచ్తో అదే చివర డైలాగ్ బంద్ అయితే కిక్కే వేరే అన్నట్టు. సో ఆ డైలాగ్ ఆమె ఇస్తుంది, ఏమన్నా దేవత అది ఇది అంటే అవును నేను దేవతని వచ్చిన ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు అని చెప్పేసి రమ్య అని అంటారు తనుజ. సో అక్కడైతే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అనిపించింది. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే మామూలుగా లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ డ్రామాస్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కొత్త ఫ్యామిలీ డ్రామా అయితే ఉంది ఇక్కడ. ఏంటి కొడుకు తల్లి కొడుకు ప్రేమ. ఇది ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ కావాలని చేస్తున్నారని నాకు అనిపించింది చిన్న విషయంలో. ఎందుకంటే ఇప్పుడు తనుజన్ చేసిన సిచ్యువేషన్లో ఏదైతే ఇతను ఇప్పుడు కళ్యాణ్ అయితే ఒక పాయింట్ రైజ్ చేశాడు కదా, ఏంటి నాకు గేమ్ కనిపించట్లేదు ఆ విషయంలో చెప్తున్నాను, తనుజాకి చెప్పాల్సింది ఆల్రెడీ ఆయుష చెప్పేసింది, సరే రమ్య చెప్పేసింది, సో నాకు ఇంకా ఏం లేవు, నేను అందుకని ఏమైనా చేస్తున్నాను అని చెప్పేసి అని అంటాడు. ఆ సిచ్యువేషన్లో మనోడు ఎంత ఫీల్ అయ్యాడు, వేరే వాళ్ళని చేసినా ఫీల్ అయ్యాడు కాదేమో, సంజయ్ ఆయన చేయటం వల్లే ఫీల్ అయ్యాడు 100% ఏమనేది. నాకు నేను ఒకటి ఉంచుకుంటే బాగుండేది అది ఇది చాలా ఫీల్ అయిపోయాడు. అని మనం చాలా చెప్పాడు, ఏది నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా సంజనా గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, సో నేను సంజనా గారికే చేస్తాను, రేపు ఎలిమినేషన్లో ఏది ఉన్నా కూడా నేను సేవ్ చేసుకుంటాను, ఆమెకు తప్ప ఇంకెవరికి చేయను అని కూడా చెప్తున్నాడు. సో క్లియర్ కదా. సో వాళ్ళు కూడా కుటుంబాలు ఆ విధంగానే ఆడుతున్నారు గేము. సో ఇదైతే అసలు కళ్యాణ్ మామూలు టెస్ట్ లేదు, నాకు భలే నచ్చింది అక్కడ ఆమెకు పోయి రాయటం, నామినేషన్ చేయటం. సో అది నాకు బాగా అనిపించింది. ఇప్పుడైతే అందరు గేమ్లు బయటపడిపోయినాయి, తనుజ గారు అయితే మాత్రం పీక్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటున్నానంటే తనుజ గారికి అయితే మాత్రం ఇప్పుడు బయటపడిపోయింది గేమ్ అంతా, మామూలుగా లేదు. ఉండే విధంగానే మాట్లాడే తీరు కానీ చాలా అంటే చాలా ఒక కొత్త తనుజ గారిని చూస్తున్నాం అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. తనుజ గెలవచ్చా, వెళ్ళొచ్చా టాప్లోకి, విన్ అవ్వచ్చా ఏంటి అనేది ఒక కింద కామెంట్ చేయండి. ఇమ్మానుయేల్ సంజన వీళ్ళిద్దరూ ఒక మంచి గేమ్ ఆడుతున్నారా, మైండ్ గేమ్ ఆడుతున్నారా ఏంటి అనేది మీరు ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.